హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా ఆశలు. ఈరోజు అయితే గోవా నుంచి మహారాష్ట్ర అయితే వెళ్ళబోతున్నాం గాయ్స్. బికాజ్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ అన్నీ మనం ఆడుకోవడానికి అండ్ వాటర్ ఫాల్ చూడడానికి అనమాట. సో వెళ్తుంటే ఫుల్ వర్షం వస్తుంది. యాక్చువల్గా మేము ఒక బస్సెస్లో తీసుకెళ్తారనమాట. మహారాష్ట్ర ఇక్కడ నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి మనం బైక్స్ మీద స్కూటీస్ మీద అలా వెళ్ళలేము. సో అక్కడ బస్సెస్ ఉంటాయి. ఆ బస్ మీద మనం ముందు రోజు వాళ్ళకి మనీ పే చేసి మనం స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళైతే తీసుకెళ్తారనమాట. వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే తీసుకొస్తారు. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యాం గాయస్. గోవా నుంచి అక్కడికి వెళ్ళేసరికి 3 to 4 hours టోటల్ జర్నీ అనమాట. సో చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి. బికాజ్ ఇది మాన్సూన్ సీజన్ అండ్ వర్షాలు అవి వస్తాయి. వేవ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా సముద్రంలో. సో అందుకని చెప్పి మనకి గోవాలో ఉన్న బీచెస్ దగ్గర వాటర్ స్పోర్ట్స్ అయితే లేవు. సో అందుకని మనం ఇంత దూరం వెళ్ళి వాటర్ యాక్టివిటీస్ అయితే తీసుకోవాలి. డిస్టెన్స్ ఇంత లాంగ్ అయినా సరే అస్సలు చిరాకు అనేది రాలేదు గైస్ జర్నీ. బికాజ్ వర్షం వస్తుంది, చుట్టూరు చెట్లే అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ మధ్యలోంచి మనం వెళ్ళాలి. చూడండి లొకేషన్ ఎంత బాగుందంటే ఈ అందాలు చూస్తూ ఎలా ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అనేలా ఉంది ఈ లొకేషన్ అయితే. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను వాటర్ ఫాల్ ఒక్కసారి కూడా చూడలేదు గైస్ దగ్గర నుంచి. అసలు రియల్గా ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు. వాటర్ యాక్టివిటీస్ అయితే చాలాసార్లు చాలా చోట్లే చేశాను, కానీ నేనైతే వాటర్ ఫాల్ చూడడానికి చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను అనమాట. అండ్ మాకు బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదనమాట. మేము 6 స్టార్ట్ అయ్యాము కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి 8 అయింది గైస్. సో 8కి మాకు బస్ ఆపారనమాట టిఫిన్ చేయడానికి అని చెప్పి. ఇలా చిన్న డాబా లాగా ఉంది. అందరూ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇడ్లీలు, ఉప్మా, పోహా, ఇంకా పులిహోర ఇవి ఉన్నాయి గైస్. అస్సలు టేస్ట్ బాగలేదు. ఏదో తినాలి కదా అన్నట్టు తిన్నాము అంతే. సో మన బస్సెస్ ఇలా ఆపుతారనమాట. మనం త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ బస్లో ఎక్కేస్తే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాక మహారాష్ట్ర బోర్డర్ దగ్గరికి వెళ్ళినాక అక్కడ పోలీసులు అయితే ఆపేశారు గైస్ మా బస్సుని. బికాజ్ గోవా నుంచి మహారాష్ట్ర బోర్డర్ క్రాస్ చేస్తున్నాం కాబట్టి ఆ డ్రైవర్ని ఏవేవో అడిగారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుని మమ్మల్ని అయితే సేఫ్గా మా డెస్టినేషన్కి అయితే తీసుకొచ్చేసారు గైస్. సో ఇక్కడైతే మనం వాటర్ యాక్టివిటీస్ చేయబోతున్నాం గాయస్. సో ఫస్ట్ ఇక్కడైతే లోకస్ ఇస్తారనమాట. అక్కడ మన మొబైల్స్, మన థింగ్స్ ఏమైనా ఇంపార్టెంట్ అయినవి ఉంటే అక్కడ లోకస్లో పెట్టేసుకోవాలి. దానికి మళ్ళీ మనం సపరేట్ పే చేయాలి. సో ఈ వాటర్లో చాలా పెద్దది గాయస్, ఇలా కనపడుతుంది కానీ చాలా పెద్దది. ఇక్కడ మనం వాటర్ యాక్టివిటీస్ అన్నీ చేస్తామన్నమాట. జర్నీ అంతా వర్షం వచ్చింది కానీ ఇక్కడికి వచ్చేసరికి వర్షం అయితే ఆగిపోయింది గైస్. నేనైతే ఎంత కోరుకున్నానో వర్షం రావాలి అని. వర్షం వస్తున్నప్పుడు వాటర్లో ఆడుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో అందుకని నేను చాలా కోరుకున్నాను. అండ్ వర్షం కూడా వచ్చిందనమాట. నేను బనానా రైడ్ చేస్తున్నప్పుడు వర్షం వచ్చింది. అండ్ ఇంకా చాలా రైడ్స్ చేస్తున్నప్పుడు వర్షం అయితే వస్తూనే ఉందనమాట. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. హెల్త్ రేపొద్దునకి ఏమవుతుందో తెలియదు, కానీ ఈ రోజైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసేయాలని సూపర్గా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ లాస్ట్ ఈ ఒక్క రైడ్ తీసుకునేటప్పుడు మొబైల్ తీసుకొచ్చి వీడియో తీసుకున్నాం అనమాట. మా ఫ్రెండ్స్ 1 by 1 వెళ్ళాం కాబట్టి వీడియో తీసుకోవడానికి అయింది. మిగిలిన అన్ని రైడ్స్ మేము అందరం కలిసి ఎంజాయ్ చేసాం కాబట్టి వీడియోస్ అయితే లేవు. నెక్స్ట్ అయితే స్కూబా డైవింగ్ చేశాను. ఇది నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట ఇలా అండర్ వాటర్లో చేయడం. ఈ ఎక్స్పీరియన్స్ అయితే అసలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎంత బాగా నచ్చిందంటే స్టార్టింగ్ అయితే అసలు ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అనిపించింది అనమాట. అసలు రావట్లేదు నాకు. అక్కడ ఉన్న ఒక అతను గైడ్ చేస్తారనమాట ఎలా తీసుకోవాలి అని ప్రాపర్గా అంతా చెప్పి మనల్ని నీళ్ళ లోపలికి అయితే పంపిస్తారు. చాలా టైం తీసుకున్న తర్వాత నేనైతే వెళ్ళాను. చాలా డేర్ చేసి వెళ్ళాను అనమాట. కానీ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. ఒక్క చేపనైనా పట్టుకుందామని ట్రై చేశాను, కానీ ఒక్కటి కూడా దొరకలేదు. ఇంకా ఇలా అక్కడ అన్ని రైడ్స్ ఎంజాయ్ చేసేసినాక అక్కడే మనం ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ మహారాష్ట్రకి అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడైతే అంబోలి వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వచ్చామన్నమాట. చూడండి ఫుల్ వర్షం పడుతూనే ఉంది. మార్నింగ్ నుంచి మేము తడుస్తూనే ఉన్నాము. గోవా వస్తే డెఫినెట్లీ వాటర్ ఫాల్ అందరు చూసే వెళ్తారు. అందుకే ఇక్కడ ఇంతమంది ఇన్ని వ్యాన్స్, కార్లు ఉన్నాయి అన్నమాట.
కోతులు కూడా ఉన్నాయి గైస్ ఇక్కడ, కానీ ఇవి ఎంత దగ్గరికి వెళ్ళినా ఏం చేయట్లేదు. అదే మన ఇంటి దగ్గరకు వచ్చిన కోతులు అయితే మీదకి వస్తాయి, ఇవైతే అసలు ఏం చేయట్లేదు. అండ్ ఇంకా లొకేషన్ చూడండి గైస్, అసలు ఇలాంటి అందాన్ని చూడడానికి ఎంత దూరమైనా ఎంత వర్షంలో అయినా రావచ్చు అనిపిస్తుంది. ఎంత బాగుందంటే మనం చాలా హైట్లో ఉన్నాము. అండ్ ఇక్కడ అయితే రోడ్డు మీద నుంచి పొగ వస్తుంది గైస్, మీరు దగ్గరికి అబ్జర్వ్ చేయండి, పొగ అయితే వస్తుంది. ఎందుకు వస్తుంది ఇలా ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా ఇదే గైస్ అంబోలి వాటర్ ఫాల్స్, ఎంత బాగుందో చూడండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం వాటర్ ఫాల్ ఇంత దగ్గర నుంచి చూడడం. ఇంకా మనం ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి పై వరకు కూడా వెళ్ళొచ్చు. ఆ వాటర్లో మనం డైరెక్ట్గా కూడా తడవచ్చు. చాలామంది వెళ్ళచ్చు చూడండి పైకి, బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి, పడ్డామంటే ఇంకా అంతే సంగతులు అనమాట. ఎంత పైనుంచి వస్తున్నాయో వాటర్ అయితే అంత ప్యూర్గా ఉన్నాయి, వాటర్ వైట్ కలర్లో భలే అనిపించింది. అండ్ రియల్ సౌండ్ అయితే చాలా బాగుంది. బట్ కింద ఇంకా ఫోటోలు వీడియోలు అన్నీ తీసేసుకొని స్టెప్స్ ఎక్కి పై వరకు అయితే వచ్చాను గైస్. చూడండి ఇంకా ఇక్కడ నుంచి ఆ పై వరకు కూడా వెళ్తున్నారు చాలామంది, బట్ నేను వెళ్ళలేదు, నాకు భయం వేసింది పడిపోతానేమో అని చెప్పి. ఇక్కడ నుంచి నేను ఆ వాటర్ ఫాల్ని అయితే చూసాను అనమాట. ఆల్రెడీ ఇప్పుడు వరకు అక్కడ వాటర్లో ఆడి తడిచిపోయి ఉన్నాము. అక్కడ ఫ్రెష్ అవడానికి ఉంది, సో డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చాము. మళ్ళీ ఇక్కడ తడిస్తే ఆ తడిచిన బట్టలతోనే రిటర్న్ వెళ్ళాలి కాబట్టి అంత ఓపిక నాకు లేదు. సో అందుకని ఇంకా తడవకుండానే ఇక్కడ ఎంజాయ్ చేసామన్నమాట. మనమే ఆల్రెడీ చాలా హైట్లో ఉన్నాము అంటే ఆ వాటర్ ఫాల్ ఇంకా హైట్లోంచి వస్తుంది గైస్. చూడ్డానికి అయితే చాలా అందంగా ఉందన్నమాట. నాకు ఈ లొకేషన్ చాలా చాలా బాగా నచ్చింది. ఇంత వర్షంలో ఇక్కడ వేడివేడిగా తినడానికి జొన్న పొత్తులు అండ్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. పక్కనే వరుసగా చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. అక్కడ వాళ్ళు కొని ఈ కోతులకి అయితే ఇస్తున్నారు. ఇవి ఇక్కడ కూర్చొని తింటున్నాయి అనమాట. మనం కూడా చాలా ఐటమ్స్ తినడానికి ఉన్నాయి. చికెన్, నాన్ వెజ్ కూడా ఉంది. కోతితో వీడియో దిగుదామని ట్రై చేశాను గైస్. ఒక పక్క అది నా వైపు ఎక్కడ వచ్చేస్తుందో అని భయపడుతూ, బట్ వీడియో కావాలనిపించి అలా ట్రై చేశాను అనమాట. థ్యాంక్ గాడ్ నా వైపు అయితే ఏం రాలేదు, అది మంచి కోతిలా ఉంది. అండ్ ఇంకా మా వ్యాన్ డ్రైవర్ ఏమో రండి ఇంకా లేట్ అవుతుంది వెళ్ళిపోదామని చాలా సార్లు పిలిచారనమాట. బట్ మేమైతే అస్సలు వినలేదు. మా ఫొటోస్, మా వీడియోస్, మా గోల్లో మేమే ఉన్నామన్నమాట. ఫుల్గా ఎంజాయ్ చేసేంత వరకు మేమైతే వ్యాన్లోకి వెళ్ళలేదు. పాప మా ఆయన కూడా చాలాసేపు వెయిట్ చేశారు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఇంకా అక్కడే స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఈ లొకేషన్ వదిలి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. చాలా హైట్లో ఉన్నాము. ఒక సైడ్ ఏమో ఫుల్ కొండలు, ఇంకొక సైడ్ ఏమో వాటర్ ఫాల్, అండ్ ఇక్కడ ఇంకో చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది చూడండి గైస్. సో ఇలాంటి లొకేషన్ వదిలి అసలు ఎవరికైనా వెళ్ళాలనిపిస్తుందా? ఇంకేం చేయలేం, చీకటి పడిపోతుంది అని చెప్పి మళ్ళీ లాంగ్ జర్నీ చేయాలని చెప్పి మేము కూడా వెళ్ళి బస్ ఎక్కేసాం. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా వెళ్ళే ఈ రోడ్ అయితే ఎంత అందంగా ఉందంటే అసలు జర్నీ అస్సలు ఎంత లాంగ్ జర్నీ అయినా ఒక్కసారి కూడా చిరాకు అనిపించలేదు. ఆ లొకేషన్స్ చూసుకుంటూ జాయ్గా అలా వెళ్ళిపోయామన్నమాట. ఈరోజు అయితే చాలా బాగా స్పెండ్ చేసాము. ఎక్కువ వీడియోస్ లేకపోయినా సరే మెమరీస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంత హైట్లోంచి వెళ్తున్నప్పుడు సడన్గా బస్ కిందకి పడిపోతే ఏంటి పరిస్థితి అనే ఒక ర్యాండమ్ థాట్ అయితే వచ్చింది గైస్ నాకు. అలా మీలో ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. భయంగానే ఉంటుంది కానీ వెళ్ళాలనిపిస్తుంది, ఆ టైప్ అనమాట. ఇంత కొండల మధ్యలోంచి వెళ్తున్నాం అన్నప్పుడు రోడ్ మంచిగా వేయచ్చు కదా గైస్. చిన్న రోడ్లు ఎందుకు వేస్తారు అసలు?
సినిమాల్లో చూపిస్తారు కదా, అలా ఉంది ఈ లొకేషన్ అయితే. ఆకాశాన్ని టచ్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఎండింగ్ చూస్తుంటే. ఇంకా అదంతా ఫుల్ కొండలు అనమాట, ఫుల్ గ్రీనరీగా చాలా హైట్లో ఉన్నాం మనం. ఆ బస్సు డ్రైవర్ చాలా గ్రేట్ అసలు, ఇలాంటి రోడ్లో అంత జాగ్రత్తగా తీసుకొచ్చాడు అంటే. 6కి స్టార్ట్ అయిన వాళ్ళము మేము మా అకామిడేషన్కి అయితే మళ్ళీ రిటర్న్ 4 or 5 అయింది గైస్. ఈ టైం మధ్యలో వచ్చామన్నమాట. ఇంకా 1 hour అలా రెస్ట్ తీసుకుని నెక్స్ట్ మళ్ళీ మేము ఈరోజు నైట్ కెసినో చూడడానికి అయితే వెళ్తున్నాం గైస్. అక్కడ ఆటలు అవన్నీ ఏవో ఉంటాయి అంట. గోవా వచ్చి కెసినో చూడకపోతే ఎలాగూ అనే ఒక ఫీలింగ్ ఎందుకులే, అది కూడా చూసేద్దామని చెప్పి అసలు రావడం ఎయిర్పోర్ట్లో దిగడంతోనే స్టార్ట్ అనమాట. పాంప్లెట్స్ ఇచ్చేస్తారు అండ్ ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద బోర్డ్స్ బ్యానర్స్ ఉంటాయి అనమాట. ఈ కెసినో అసలు ఏముంటుంది అని చూడ్డానికి వచ్చాము ఈరోజు మేము. 7 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. డిన్నర్ కూడా ఇంకా ఈ కెసినోలోనే చేసేసి రిటర్న్ వెళ్దాము అని చెప్పి. సో ఫుల్ వాటర్ మధ్యలో ఉంటాయి ఇవి. ఈ వాటర్ వాళ్ళే బోట్స్ మీద వచ్చి తీసుకెళ్తారు వాళ్ళ దగ్గరికి. మనం ఫస్ట్ అయితే దీన్ని బుక్ చేసేసుకోవాలి. దూరంలో ఉన్న బ్రిడ్జ్ చూడండి గైస్, ఎంత బాగా కనపడుతుందో అసలు. ఏదో పెద్ద కంట్రీలో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ చూస్తుంటే. ఇంకా అలా షిప్లు వెళ్తున్నాయి కదా, అలాంటి షిప్పుల్లో మనం కూడా వెళ్తున్నాం ఇప్పుడు. అలాంటి షిప్పుల్లోనే వాళ్ళు తీసుకెళ్తారనమాట. దీని ప్రైస్ అయితే 3000 per head గైస్. అది ముందే మనం పే చేసేసి, అంటే ముందు రోజు మనం పే చేసి నెక్స్ట్ రోజు మనం వెళ్ళాలన్నమాట. బట్ దీని లోపలికి వెళ్ళినాక ఇవన్నీ చూసినాక 3000 అయితే అసలు వేస్ట్, వర్తే కాదనిపించింది. లోపల ఏం లేవు గైస్. మన గోదావరి సైడు సంక్రాంతికి జాతరలకి ఆడిపిస్తారు కదా ఆటలు, పేక ఆటలు, సంథింగ్ బెట్టింగ్ ఆటలు, ఆ టైప్ ఆటలు ఉంటాయి కదా, ఆ సేమ్ ఆటలు. కాకపోతే ఇక్కడ మంచి మంచి టేబుల్స్ వేసి మంచి మంచి కార్డ్స్తో మంచిగా రెడీ అయిన అమ్మాయిలతో ఆడిపిస్తున్నారు. అంతే డిఫరెన్స్. అంతకుమించి అయితే ఇక్కడ ఏం లేదు. వేస్ట్ నన్ను అడిగితే 3000 మేము నిజంగా వేస్ట్ చేసామనిపించింది. కానీ ఇక్కడ ఎలా ఆడుతున్నారంటే ఒకరి మీద ఒకరు పోటీగా ఆడేస్తున్నారనమాట. మేము చూసినప్పుడైతే ఒక 2 ఉన్నారు. ఒక అతనికైతే ఒక 50,000 దాకా వచ్చాయి గైస్. ఇంకొక అతనికి అయితే 50,000 దాకా పోయాయి నిజంగా డబ్బులు. అసలు అలా డబ్బులతో ఎలా ఆడుతున్నారు అనిపించింది నాకైతే. బట్ అదంతా వీడియో తీయడానికి అయితే అస్సలు మనకి లోయే లేదు. ఎక్కడ పడితే అక్కడ గార్డ్స్ ఉన్నారనమాట. మొబైల్ అస్సలు యూజ్ చేయనివ్వట్లేదు, అట్లీస్ట్ ఫోటో కూడా దిగనివ్వట్లేదు అనమాట. ఫుల్ సెక్యూర్డ్గా ఉంచారు. సో అందుకని ఇంకా చేసేది ఏం లేక జస్ట్ ఆ ఆటలన్నీ చూసేసి తినడానికి అయితే వచ్చేసాం గైస్. తినడం పై ఫ్లోర్లో అనమాట, ఆటలన్నీ కింద ఫ్లోర్లో. సో తినే దగ్గర మనకు మొబైల్ యూజ్ చేసుకొని ఇచ్చారు. సో ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. 3000లోనే ఈ ఫుడ్ కూడా ఇంక్లూడెడ్. కావాలి ఆట ఆడాలి అనుకుంటే అక్కడ మళ్ళీ సపరేట్గా వేరే కాస్ట్ అనమాట. అన్నిటికీ ఏవో టోకెన్స్ టైప్ ఉన్నాయి, అవి తీసుకుని వాటితో ఆడాలి. లాస్ అయితే ఇంకా పోయినట్టే మన డబ్బులు. వస్తే కనుక వాళ్ళు మనకి రిటర్న్ మనీ ఇస్తారు. అవన్నీ ఇంకా మనకి ఎందుకులే అని చెప్పి ఇంకా ఫుడ్ అయితే ఫుల్గా తినేసాము. బిర్యానీ, చికెన్ ఉంది, నాన్ వెజ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అన్నీ ఫుల్గా తిన్నాము. ఆటలు ఏమీ ఆడలేదు. 3000 ఎందుకు మనకు వేస్ట్ చేయడం అని అదంతా ఫుడ్లో కవర్ చేయాలని ఏదో కవర్ చేయగలిగినంత కవర్ చేసాం గైస్. అండ్ ఇక్కడ దీని లోపల మనకి డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా జరిగాయి గైస్. అదైతే చాలా బాగుంది. వాళ్ళైతే ఎంత అందంగా ఉన్నారు అసలు. ఆ కోఆర్డినేషను, గ్రూప్ డాన్సెస్ అనమాట, చాలా చాలా బాగా చేశారు. ఇంకా అలా ఈ కెసినో కూడా చూసేసి నైట్కి అయితే రిటర్న్ అయిపోయాం గైస్. బట్ ఇదైతే వర్త్ కాదు అని నేను చెప్తాను. దీనికి వెళ్ళక ముందు వరకు మాకు ఎలా ఉండేదంటే అసలు ఏముంటుంది, ఏమేమి ఆటలు ఉంటాయి, ఎందుకు దీనికి అంత క్రేజ్, గోవా అంటే కెసినో, ఇలాంటి ఒపీనియన్స్ ఉండేదన్నమాట. వెళ్ళని వాళ్ళందరికీ అదే ఉంటుంది. బట్ వెళ్ళిన వాళ్ళందరికీ డెఫినెట్లీ దీని మీద ఒపీనియన్ అయితే చేంజ్ అవుతుంది. నేనైతే అస్సలు వర్త్ కాదని చెప్తాను. సో ఫైనల్గా డే 3 అయితే సక్సెస్ఫుల్గా ఇలా కంప్లీట్ అయిపోయింది గైస్. నెక్స్ట్ ఏం చేశాను అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను నా ఆశలు.